ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు పలుకుతూ ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ రోజున దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సరాసరి మీ గృహాల్లోనికే ఆయన సన్నిధితో దిగి వచ్చి మిమ్మల్ని తాకబోతున్నారు. కాబట్టి సిద్ధపడండి. రిసీవింగ్ హార్ట్స్ అంటే సిద్ధ మనసుతో మీరు ఈ ఆరాధనలో పాల్గొనండి. ముందుగా ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఘనమైన యేసయ్య, గొప్ప దేవుడవు తండ్రి, ఉన్నవాడవు అన్నువాడవు, స్తోత్రార్హుడవు, స్తుతులకు పాత్రుడవు తండ్రి. నాన్న ఈరోజు ప్రభువా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో ప్రభువా నేను స్తుతించి నేను ఆరాధించబోతుండగా నీ సన్నిధిని కుమ్మరించండి. నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా ప్రభువా నీ వాక్యముతో మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఏదైతే అవసరత ఉన్నదో ఆ అవసరతను తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఆకాశ వాక్యాలు విప్పండి, పట్టజాలని దీవెనలు కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. మరి ప్రభా సంపూర్ణ స్వస్థత విడుదల వారికి దైత్యమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.
ప్రియులారా, ఇంకా దేవుని ఆరాధిద్దాము. సర్వోన్నతుడైన దేవుడు మన నోటంట వచ్చే స్తుతి, మన హృదయాలలోంచి వచ్చే స్తుతిని బట్టి సంతోషిస్తారు. నిజంగా ఆయనకి సంతోషం కలిగించాలి అంటే నోటి మాటలతో పెదవులతో స్తుతి కాదు, కానీ హృదయంలోంచి వచ్చే స్తుతి. ఆయన ఏం చేశాడో మన కొరకు, ఆయన ఏమై ఉన్నారో మన కొరకు అది గ్రహించుకొని అర్థవంతంగా స్తుతించినప్పుడు ఆ యొక్క అటువంటి ఆరాధన ఆయనకి సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తుంది. మన యొక్క నివాసం చేసేలాగా ఆయన ఇష్టపడి వస్తారు. కాబట్టి హృదయాంతరంగాల్లోంచి దేవుడు ఏమేమి మేలు చేశాడో తలుచుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మనసారా దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. సింహాసనంపై ఆశీనుడా, వేలాది దృష్టి రక్షిత పొగడబడుతున్న యేసయ్యా, మా హృదయాంతరంగాల్లోకి స్తోత్రాలు ప్రభువా, వందనాలు యేసయ్యా. నా
Greetings to you all in the name of Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు. Once again, we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. Thank you for joining. మీరు పాల్గొన్నందుకు మీకు వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదా? Beloved, we are praying for you. ప్రియ దేవుని బిడ్డలారా, మీ గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. So that the Lord will protect you. ప్రభు మిమ్మల్ని కాపాడాలి అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. So that the Lord will bless you. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అని మేము ప్రార్థన చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజున I would like to share about God's weapons. దేవుని యొక్క ఆయుధములను గురించి నేను మీతో పంచుకుంటాను. Very, very important subject, beloved. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉందండి. He has given us some weapons to live. ఈ యొక్క భూమి మీద మనం జీవించడానికి దేవుడు మనకి కొన్ని ఆయుధములను మనకి ఇచ్చి ఉన్నాడు. So if we read 2 Corinthians chapter 10 and verse 4th verse. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. For the weapons of our warfare are not of the flesh, but divinely powerful for the destruction of fortresses. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. God's weapons are very, very divinely powerful. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క యుద్ధోపకరణములు అవి దైవిక శక్తి కలిగి ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. They can pull down the strong fortresses. అవి దుర్గములను అవి పడద్రోసి వేయగలవు. Hallelujah. హల్లెలూయా. Whatever it may be in your life, అవి ఏవైనా కూడా మీ జీవితంలో, fortress is some kind of disturbance in your life దుర్గము అంటే మీ జీవితంలో ఏదో ఒక ఇబ్బంది అయి ఉంది. that has to be pulled down. ఆ యొక్క దుర్గము పడద్రోయబడాలి. Very, very important, beloved. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. God's weapons are not works with our flesh. ఇదిగోండి, దేవుడు ఇచ్చేటువంటి యుద్ధోపకరణములు శరీరానుసారముగా అవి పనిచేయవు. Suppose if a person gets angry, ఉదాహరణకు ఒక వ్యక్తికి కోపం వచ్చింది అనుకోండి, he will take whatever in his hand, try to harm the people. ఆయన చేతిలో ఏది ఉన్నా కూడా తీసుకొని ప్రజలకు హాని చేస్తాడు వాటితో. So they are not God's weapons, beloved. చూడండి, ఇవి మరి దేవుని యొక్క యుద్ధోపకరణములు లేదా ఆయుధములు కావండి. If you look at Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గనుక మీరు చూసినట్లయితే you will see 8 weapons here. ఇక్కడ 8 ఆ యొక్క యుద్ధోపకరణములు లేదా ఆయుధాలను మీరు చూస్తారు. Because we have an enemy. ఎందుకంటే గమనించాలి, మనకు ఒక శత్రువు ఉన్నాడు. Satan is our enemy. సాతాను మనకు శత్రువై ఉన్నాడు. So he will try to attack our lives. వాడు మన జీవితాలను దాడి చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. If you look at Ephesians chapter 6 and 12th verse, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మీరు గమనిస్తే, here it is written very, very clearly. ఇక్కడ ఎంతో స్పష్టముగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. For our struggle is not against flesh and blood, but against the rulers, against the powers, against the world forces of this darkness, against the spiritual forces of wickedness in the heavenly places. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. So here we can see, beloved, ఇక్కడ మనం చూడగలుగుతాము, our fight is not against people or with own flesh and blood, మనము పోరాడుచున్నది శరీరులతో కాదండి, but against the wicked forces. కానీ ఆ యొక్క మరి దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. God's enemy is Satan, దేవుని యొక్క శత్రువు సాతానుడై ఉన్నాడు. one of the fallen angels. ఆ పడిపోయినటువంటి దేవదూతగా ఉన్నాడు. Satan got some army with him. అయితే ఈ సాతానుడు కూడా ఒక సమూహమును కలిగి ఉన్నాడు. So listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. So he will try to
create problems to the mankind. అయితే ఈ సాతానుడు మరి మనుషులందరికీ కూడా సమస్యలు తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. Because he is God's enemy. ఎందుకంటే వాడు దేవుని యొక్క శత్రువై ఉన్నాడు. That's why he is also our enemy. అందుచేతనే వాడు మనకి కూడా శత్రువై ఉన్నాడు. So here we have to use 8 weapons in order to have a victorious life. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే 8 రకములైనటువంటి ఆయుధాలను మనం ఉపయోగించి మనము విజయాన్ని పొందుకోగలము. Hallelujah. హల్లెలూయా. Everyone wants to be victorious person on this earth. ఈ భూమి మీద ప్రతి ఒక్కరము కూడా మరి విజయ వీరులుగా ఉండాలని మనం కోరుతాం. Nobody would like to be a defeated person. ఎవరు కూడా మరి ఓడిపోయిన వ్యక్తులుగా ఉండాలని ఏమాత్రం ఆశించరు. Nobody likes to be a very poor person. ఎవరు కూడా మరి బీదరికంలో పేదవాళ్ళుగా ఉండాలని ఏమాత్రం ఆశించరు. Nobody likes to struggle in their lives. ఎవరు కూడా వారి జీవితంలో ఇబ్బందులకు గురై ఉండాలని వారు ఆశించరు. Every day they would like to have a happy life. అయితే ప్రతి రోజు కూడా మరి సంతోషం కలిగి వారు జీవించాలనుకుంటారు. So that's why God has given these weapons, beloved, అందుచేతనే దేవుడు మనకు ఈ యొక్క యుద్ధోపకరణములను ఇచ్చి ఉన్నాడండి. in order to have success in our lives. అయితే మన జీవితంలో అభివృద్ధిని విజయమును మనం చూడాలి అంటే Shall we see that 8 weapons? ఈ యొక్క 8 ప్రాముఖ్యమైనటువంటి ఆయుధములను మనం గమనిద్దాం. I will read the scripture, లేఖనాలను నేను చదువుతాను. then I will explain point wise. మీకు మరి అంశము ప్రకారము మీకు నేను వివరిస్తాను. Shall we read the scripture? అయితే ఈ యొక్క వచనాలను మనం చదువుకుందాం. From 14th verse onwards. 14వ వచనం నుండి మీరు చూడండి. Stand firm, therefore, having girded your loins with truth, and having put on the breastplate of righteousness, and having shod your feet with the preparation of gospel of peace, in addition to all, taking up the shield of faith, with which you will able to be extinguish all the flames, arrows of the evil one, and take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. With all prayer and petitions, pray at all times in the Spirit, and with this in view, be on alert with all perseverance and petition for all the saints. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. First weapon, మొదటి ఆయుధము belt of truth. సత్యమును దట్టి. So truth is very important in our lives, beloved. అయితే మన జీవితంలో ఈ సత్యం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంది. The Bible clearly says బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, Jesus is the way, truth and life. యేసయ్య మార్గము సత్యము జీవమై ఉన్నాడు. He loved truth. ఆయన సత్యమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So in order to live in truth, అయితే సత్యములో మనము జీవించాలి అంటే it is very sacrificial thing. అది ఒక త్యాగపూరితమైనది. Listen carefully, beloved. జాగ్రత్తగా మాటలు గమనించండి. The devil always comes and speaks lie to you. అయితే దుష్టుడు ఎప్పుడు వచ్చి మీకు వాడు అబద్ధాలే చెప్తూ ఉంటాడు. So the truth is, కానీ సత్యం ఏంటిదంటే God is a blesser. దేవుడు దీవించేవాడు. Hallelujah. హల్లెలూయా. Not only blesser, ఆయన దీవించేవాడు మాత్రమే కాదు, and he is going to lift you up in your life. మీ జీవితంలో ఆయన మిమ్మలను లేవనెత్తి హెచ్చించే దేవుడు. In every area of your life. మీ జీవితంలో ప్రతి విషయములో కూడా The devil comes and tells to you, దుష్టుడు వస్తాడు, మీతో అంటాడు, oh, you are good for nothing, మీరు ఎందుకు పనికిరారు, and you will not be healed, నీవు ఏమాత్రము స్వస్థత పొందుకోవు,
And he will also tell like this. అయితే ఈ విధంగా కూడా అంటాడు, He will not come up in your life. నీ జీవితంలో నువ్వు ఏమాత్రం పైకి ఎదగవు ఇంకా అంటాడు. But Jesus said, కానీ యేసయ్య అంటూ ఉన్నాడు, He is the way, truth and life. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. So He is going to bless your life. మీ జీవితమును ఆయన దీవించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Not only He will bless you ఆయన ఆశీర్వదించడం మాత్రమే కాదండి, in every area of your మీ life, జీవితంలో ప్రతి విషయములో కూడా He will protect you. మిమ్మలను ఆయన కాపాడుతాడు. And not only will protect ఆయన you, కాపాడటము మాత్రమే కాదు, He will cover you with all sorts of protection. ఆయన తన కాపుదలతో మిమ్మలను భద్రపరుస్తాడు. Lot of promises in the Bible, ఆ beloved. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అనేక వాగ్దానాలు మనం కలిగి ఉన్నాము. So we have to live in truth. అయితే మనము సత్యములో జీవించాలి. We have to use this weapon in our lives. ఈ యొక్క ఆయుధమును మన జీవితములో మనం ఉపయోగించాలి. Don't believe the lies of the devil. అయితే దుష్టుని యొక్క అబద్ధాలను మీరు ఏమాత్రము మీరు నమ్మకండి. Don't believe the words of the people. ప్రజల యొక్క మాటలను మీరు ఏమాత్రము కూడా నమ్మకండి. Listen carefully, ఈ beloved. మాటలు జాగ్రత్తగా వినండి. In my own life, నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా people told many things about me. అనేక ప్రజలు నాతో అనేక విషయాలు వారు చెప్పారు. Oh, he will not come up in his life. అయితే నీ జీవితంలో నువ్వు ఇక పైకి రావు అన్నారు. So when they told like that, గమనించండి, ఈ విధంగా వారు చెప్పినప్పుడు one stage I was struggling. అయితే ఒక పరిస్థితిలో నేను ఎంతగానో ఇబ్బంది పడ్డాను. But when I believed the truth of God, కానీ ఎప్పుడైతే నేను దేవుని యొక్క సత్యమును నేను నమ్మానో, I used this weapon. ఈ యొక్క ఆయుధమును ఎప్పుడైతే నేను ఉపయోగించానో, Today, అయితే ఈ రోజున by the grace of God, దేవుని కృప వలన God blessed me. నన్ను దేవుడు ఎంతగానో దీవించాడు. Hallelujah. హల్లెలూయా. Because truth is very, very important, beloved. ఎందుకంటే సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. Don't believe the lies of the devil. దుష్టుని యొక్క అబద్ధాలు మీరు ఏమాత్రము కూడా నమ్మవద్దు. So the devil puts like arrows. చూడండి, ఈ యొక్క బాణముల వలె వాడి యొక్క అబద్ధాలు చెప్తుంటాడు. So you have to be very, very careful. ఎంతగానో జాగ్రత్తగా మీరు ఉండాలి. And you have to believe in the truth. మీరు అయితే సత్యమునే మీరు నమ్మాలి. First weapon we have seen truth. మొదటి ఆయుధము అది సత్యం అనే దట్టి. And number 2, అయితే రెండవది righteousness. నీతి కలిగి ఉండటము. Hallelujah. హల్లెలూయా. The righteousness is very, very important. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Right way of living. సరిగ్గా సరైన రీతిలో జీవించటము. Many times అనేక సార్లు when you look at the lifestyle of the people, ప్రజల యొక్క జీవిత విధానమును మీరు గమనించినట్లయితే, in their routine life, వారి యొక్క అనుదిన జీవితంలో wickedness will come. అవినీతి అనేది వస్తూనే ఉంటుంది. Automatically it will come. యథావిధంగానే అది వచ్చేస్తుంటుంది. Because we are all born of sin. ఎందుకంటే మనందరం కూడా పాపము ద్వారానే పుట్టాము. But here the word of God says, అయితే దేవుని వాక్యం మనకు చెప్తుంది, Jesus యేసయ్య loved righteousness ఆయన నీతిని ప్రేమించాడు, and hated wickedness. ఆయన అవినీతిని ద్వేషించాడు. So where there is wickedness, ఎక్కడైతే అవినీతి ఉంటుందో we have to be very, very careful. మనం చాలా జాగ్రత్త పడాలి. So we have to use this weapon in our day-to-day life. అయితే మన యొక్క అనుదిన జీవితంలో ఈ ఆయుధమును మనం వాడాలండి. By mistake, అనుకోకుండా if you have spoke lies, ఏదైనా అబద్ధాలను మీరు ఆడి ఉన్నట్లయితే you will be struggling in your life. అయితే మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. Because speaking lies is an unrighteous life. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడటం అనేది అది అవినీతికరమైనటువంటి జీవితమే. So God hates unrighteousness life. అయితే దేవుడు ఈ అవినీతికరమైనటువంటి జీవితమును ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు. So you have to come to the throne of grace దేవుని కృపా సింహాసనము దగ్గరికి మీరు రావాలి. and ask the forgiveness of God, అప్పుడు దేవుని యొక్క క్షమాపణను మీరు అడగాలి. and you have to live a righteous life ఆ తర్వాత మీరు నీతికరమైనటువంటి జీవితమును కూడా జీవించాలి. in every area of your life. మీ జీవితంలో ప్రతి భాగములో కూడా. Otherwise you will struggle in your life. లేని ఎడల మీ జీవితంలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. You will be in guilty. మీరు ఆ యొక్క గిల్టీలో ఉండిపోతారు. Listen carefully, beloved. ఈ జాగ్రత్తగా మాటలు వినండి.
God has given this weapon of righteousness to each and everyone. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ నీతి అనే ఆయుధమును ఇచ్చి ఉన్నాడు. Right way of thinking, సరిగా ఆలోచన చేయడము, honoring the people, ప్రజలను గౌరవించడము, honoring your మీ parents, తల్లిదండ్రులను గౌరవించటము, and also loving your children, అలాగే మీ బిడ్డలను ప్రేమించడము, having a righteous life in your family. మీ కుటుంబములో మరి నీతికరమైనటువంటి జీవితము కలిగి ఉండటము. Hallelujah. హల్లెలూయా. Very, very important. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి. So use this weapon. ఈ యొక్క ఆయుధమును మీరు ఉపయోగించండి. Don't live in unrighteousness and wickedness, అవినీతిలో మరి చెడ్డతనములో మీరు ఏమాత్రం జీవించకూడదు. because they are the weapons of the enemy. అయితే అవి సాతాను యొక్క ఆయుధములై ఉన్నాయి. If you keep on living in unrighteousness, అవినీతిలోనే మీరు ఇంకనూ జీవిస్తూ ఉన్నట్లయితే there is danger in your life. మీ జీవితంలో ప్రమాదము ఖచ్చితంగా ఉంది. There is a lot of consequences will come in your life. అనేక విషయాలు మీ జీవితంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. You will end up in judgment. అయితే మీరు తీర్పులోనికి తీసుకొని వెళ్ళబడతారు. But Lord Jesus has brought grace and truth in our lives. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో సత్యము అలాగే నీతిని తీసుకొని వచ్చారు. So immediately వెంటనే use this weapon. ఈ యొక్క ఆయుధమును మీరు ఉపయోగించండి. Hallelujah. హల్లెలూయా. So number 3, అయితే మూడవది gospel of peace. సమాధాన సువార్త. Very, very important thing, beloved. చూడండి, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. So when you live in peace, మీరు సమాధానములో గనుక జీవిస్తూ ఉన్నట్లయితే your life will be very, very happy. మీ జీవితము ఎంతగానో సంతోషం కలిగి ఉంటుంది. So people struggle to live in peace. అయితే ప్రజలు ఈ సమాధానం కలిగి జీవించటం అనే విషయంలో ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటారు. They will not have peace between wife and husband. అయితే భార్యాభర్తల మధ్యలో కూడా ఎటువంటి సమాధానం కలిగి ఉండరు. They will not have peace between children. బిడ్డల మధ్యలో కూడా సమాధానం కలిగి ఉండరు. So lot of problems they will face in their lives. అప్పుడు వారి జీవితంలో ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉంటారు. But beloved, కానీ listen. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, Jesus is Prince of Peace. యేసయ్య సమాధానకర్తయగు అధిపతిగా ఉన్నాడు. He brought gospel of peace to the people. ఆయన ప్రజలకు ఆయన సమాధాన సువార్తను తీసుకొని వచ్చారు. He said, ఆయన అన్నారు, I will give my peace to you. నా సమాధానమును మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Through the power of the Holy Spirit, God, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా you will receive peace, beloved. మీరు సమాధానమును పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. If there is no peace in your life, మీ జీవితంలో గనుక ఎటువంటి సమాధానము లేనట్లయితే ask God, దేవుణ్ణి మీరు అడగండి. ask the Prince of ఈ Peace, సమాధానకర్తయగు అధిపతిని మీరు అడగండి. Lord, ప్రభువా, would you come in my life? నా జీవితంలోనికి మీరు దయచేసి రండి. I want your peace. నీ యొక్క సమాధానము నాకు కావాలి. I am struggling. నేను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాను. Beloved, when you don't have peace, అయితే మీరు సమాధానము లేకుండా ఉన్నట్లయితే your health will spoil. మీ యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది, చెడిపోతుందండి. Your BP will increase. మీ యొక్క రక్తపోటు పెరిగిపోతుంది. So use this weapon. ఈ యొక్క ఆయుధమును మీరు వాడండి, ఉపయోగించండి. If there is any disturbance in your family, మీ కుటుంబంలో ఎటువంటి కొట్లాటలు కలహాలు ఉన్నా, if you have disturbance between friends, మీ యొక్క స్నేహితుల మధ్యలో మీరు సమస్యలు కలిగి ఉన్నట్లయితే listen carefully. జాగ్రత్తగా వినండి మాటలు. You should live in peace. మీరైతే సమాధానము కలిగి జీవించాలి. So this is one of the powerful weapon of God. ఇది దేవుడు ఇచ్చేటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధముగా ఉంది. Bible clearly says, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, సమాధానమును వెంటాడి వెతకాలి. సమాధానమును మీరు వెంటాడి వెతకాలి అంట. You have to seek the peace. సమాధానమును మీరు వెంటాడాలి, వెతకాలి. Hallelujah. హల్లెలూయా. If there is no peace, సమాధానము లేకుండా ఉంటే you will not get sleep. మీకు సరిగా నిద్ర కూడా పట్టదు. You will struggle in your life. మీ జీవితంలో మీరు ఇబ్బందులు చూస్తారు. Always your face will be full of tension. మీ ముఖము కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క టెన్షన్ కలిగి ఉంటుంది. You will face lot of struggles, beloved. ఎన్నో ఇబ్బందులు మీరు చూస్తారు. So peace is very, very important. అందుకనే సమాధానము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. If you
if you get this peace in the market, ఈ యొక్క మార్కెట్ లో గనుక ఈ యొక్క సమాధానం దొరికింది అనుకోండి, people would have they would have bought the peace. అయితే దొరుకుతున్నట్లయితే ప్రజలు కూడా ఆ సమాధానాన్ని అంతా కూడా కొనేసుకుంటారు. The Bible clearly says బైబిల్ గ్రంథం చెప్తుంది Jesus can only give peace to you. యేసయ్య మాత్రమే మీకు సమాధానంని ఇవ్వగలడు. Hallelujah. హల్లెలూయా. He is Prince of Peace. ఎందుకంటే ఆయన సమాధానకర్త యొక్క అధిపతి. So use this weapon. ఈ యొక్క ఆయుధమును మీరు ఉపయోగించండి. If you see fourth weapon, అయితే 4వ ఆయుధమును మీరు గమనించండి. shield of faith. విశ్వాసం అనే డాలు Very, very powerful weapon. చాలా శక్తివంతమైనటువంటి ఆయుధమై ఉందండి. So without faith, విశ్వాసము లేకుండా it is impossible to please God. దేవుని సంతోషపరచడము అసాధ్యమై ఉంది. When Jesus Christ was on this earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకం మీద ఉన్న రోజుల్లో always he was looking for faith. ఆయన ఎల్లప్పుడూ కూడా మరి విశ్వాసము కలవారి గురించి చూసేవాడు. I will tell one of the occasions. అయితే ఒకానొక సందర్భంలో If you look at Matthew chapter 17 మత్తయి సువార్త 17వ అధ్యాయం మీరు చూసినట్లయితే and 14th verse onwards. 14వ వచనం నుండి మనం చూద్దాం. When they came to the crowd, a man came to Jesus, falling on his knees before him and saying, Lord, have mercy on my son, for he is lunatic and is very ill, for he often falls into the fire, often into the water. I brought him to your disciples, and they could not cure him. And Jesus answered and said, You unbelieving and perverted generation, how long I be with you? How long shall I put up with you? Bring him here to me. And Jesus rebuked him, and the demon came out of him, and the boy was cured at once. Then the disciple came to Jesus privately and said, Why could we not drive it out? And he said to them, Because of the littleness of your faith. For truly I say to you, if you have a faith the size of mustard seed, you will say to this mountain, Move from here to there, and it will move. Nothing will be impossible to you. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతుమని అడిగిరి. అందుకైన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. What a wonderful story, beloved. ఎంత చక్కటి సందర్భమో ఇది గమనించండి. Disciples could not cure this person అయితే ఈ శిష్యులు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. because lack of faith. ఎందుకంటే వారికి విశ్వాసము తక్కువగా ఉన్నది. Jesus was very, very upset with them. యేసయ్య వారి విషయంలో ఎంతగానో బాధపడ్డాడు. So he said, he scolded them. ఆయన వారిని తిట్టి ఉన్నాడు. How long I should stay with you? ఎంతకాలము నేను మీతో ఉండాలి ఇంకా? Because Jesus wants faith. ఎందుకంటే యేసయ్యకు విశ్వాసం కలవారు కావాలి. Hallelujah. హల్లెలూయా. Even small faith like mustard seed, ఆయన ఆవగింజ అంత చిన్న కొద్ది విశ్వాసం కలిగి ఉన్నా కూడా that will work in our lives, beloved. అది మన జీవితంలో పనిచేస్తుందండి. So shield of faith is very, very important. అందుకనే విశ్వాసం అనే డాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. If you are suffering with sickness, మీరు రోగముతో గనుక బాధపడుతూ ఉన్నట్లయితే, if you are suffering with any kind of demonic oppression, ఎటువంటి ఒక దురాత్మ ప్రభావం చేత మీరు బాధపడుతూ ఉన్నా కూడా, you should have faith in God. అయితే దేవునిలో మీరు విశ్వాసమును కలిగి ఉండాలి. Shield of faith, విశ్వాసం అనే డాలు which is very, very powerful weapon, beloved. చాలా శక్తివంతమైనటువంటి ఆయుధముగా ఉంది. Immediately వెంటనే you will see result in your life. మీ జీవితంలో మీరు ఒక విజయమును చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Faith always
brings us into victory. విశ్వాసము ఎల్లప్పుడూ మనలను విజయములోనికి నడిపిస్తుంది. Today you are zero. ఈ రోజున మీరు శూన్యముగా ఉండొచ్చు. But one day, అయితే ఒక రోజున if you keep trusting in God, దేవునిలో గనుక మీరు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, if you have wonderful faith in God, దేవునిలో గనుక మీరు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటే, one day ఒక రోజున the Lord is going to bless you. దేవుడైతే మిమ్మల్ని దీవించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Fifth weapon, ఐదవ ఆయుధము helmet of salvation. రక్షణ అనే శిరస్త్రాణము. Very, very important thing. ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటిది. When a person comes to Jesus, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వస్తాడో, he will be, when he accepts Jesus as personal savior, యేసయ్యను తన సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరిస్తాడో, he is the saved person. ఆయన రక్షణ పొందిన వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. So he has to protect his salvation, తన రక్షణను ఆయన కాపాడుకోవాలి. because sin dominates our life. ఎందుకంటే పాపము మన జీవితమును ఎంతగానో ప్రభావం చేస్తుంది. Sin tries to pull our life. పాపము మన జీవితాన్ని అది పడివేయాలి, లాగేయాలనుకుంటుంది. So we have to protect our salvation, అయితే మన రక్షణను మనము కాపాడుకోవాల్సి ఉంటుంది. because the head should be covered with helmet. ఎందుకంటే మన శిరస్సు ఈ యొక్క శిరస్త్రాణముతోటి కాపాడబడాలి. All our thoughts మన యొక్క ఆలోచనలన్నీ కూడా should be godly. అవి దైవికముగానే ఉండాలి. Sometimes the devil tries to give bad thoughts to us, కొన్నిసార్లు దుష్టుడు చెడ్డ ఆలోచనలు మనకు కలుగజేస్తాడు. so that he wants to pull us down from our salvation experience. వాటి ద్వారా మన యొక్క రక్షణ అనుభవంలో నుండి మనలను గుంజాలనుకుంటాడు. So we have to be very, very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We have to protect our salvation మన రక్షణను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. every day. ప్రతిరోజు కూడా You have to wear that helmet. ఈ యొక్క శిరస్త్రాణమును మీరు ధరించాలి. That is powerful weapon. ఇది శక్తివంతమైనటువంటి ఆయుధమై ఉంది. Come to the throne of grace, దేవుని కృపా సింహాసనము వద్దకు రండి. and you should be cleansed by God, దేవుని ద్వారా మీరు శుద్ధీకరించబడాలి. and you have to renew your mind, మీ యొక్క మనస్సును మీరు నూతన పరచుకోవాలి. renew your heart, నీ హృదయమును మీరు నూతన పరచుకోవాలి. live a holy life, పరిశుద్ధ జీవితం కలిగి మీరు జీవించాలి. living in salvation. రక్షణలోనే మీరు జీవించాలి. Hallelujah. హల్లెలూయా. Number sixth one, అయితే ఆరవది the sword of the spirit, which is word of God. దేవుని వాక్యము అనేటువంటి ఖడ్గము. Very, very important weapon, beloved. ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆయుధమై ఉంది. All the scriptures are inspired by God, దేవుని యొక్క లేఖనాలన్నీ కూడా దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాయి. so we have to use this sword, ఈ యొక్క ఖడ్గమును మనం ఉపయోగించాలి. which is word of God. దేవుని వాక్యము అనే ఖడ్గము. There are wonderful promises in the Bible. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అద్భుతమైనటువంటి వాగ్దానాలు మనం కలిగి ఉన్నాము. People live in fear. ప్రజలు భయములో జీవిస్తూ ఉంటారు. Even some people, if they want to go in darkness, కొంతమంది వారు చీకటిలో నడవాలి, వెళ్ళాలి అన్నా కూడా they will fear very, very much, beloved. ఎంతగానో భయపడుతూ ఉంటారు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. We used to have a watchman. మా దగ్గర ఒక వాచ్మెన్ ఉండేవాడు. He is always used to fear for darkness. ఆ యొక్క చీకటి అంటే ఆయనకి ఎంతగానో ఆయన మరి భయపడేవాడు. Every day we used to tell him to put the gates. ప్రతిరోజు కూడా మేము అతనికి చెప్పేవాళ్ళం, వెళ్ళి నువ్వు గేట్లు మూసేసిరా. Whenever he goes and close the gates, అతను వెళ్ళి ఆ యొక్క గేట్లు మూయాలనుకుంటే he used to take his wife with ఆయన తన భార్యను కూడా తోడుకు తీసుకుని వెళ్ళేవాడు. very, very fearful. ఆయన ఎంతో భయపడేవాడు. He always used to say like this, ఆయన ఎల్లప్పుడు ఇట్లా అనేవాడు, oh, I fear for darkness. అమ్మో నాకు చీకటి అంటే భయం అండి. Listen carefully, beloved. జాగ్రత్తగా గమనించండి. Why I am telling? ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, People fear for lot of things, అనేక విషయాలను బట్టి ప్రజలైతే భయపడుతూ ఉంటారు. but there is a weapon in our day-to-day life. మన యొక్క అనుదిన జీవితంలో మనం ఈ యొక్క ఆయుధమును మనం కలిగి ఉన్నాము. The Lord is our shepherd. దేవుడు యెహోవా మన కాపరి. I shall not want. నాకు ఏ కొదువా లేదు. He protects us. ఆయన మనను కాపాడుతాడు. Hallelujah. హల్లెలూయా. He
He commands his angels to protect us. తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు మనకు కాపుదలనివ్వమని. So you have to use this weapon. అయితే మీరు ఈ యొక్క ఆయుధమును మీరు ఉపయోగించుకోవాలి. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. Word of God దేవుని యొక్క వాక్యము is bread of life. అది జీవాహారమై ఉంది. In every area of our situation, మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా we have to use the word of God. దేవుని వాక్యమును మనం ఉపయోగించుకోవాలి. Nothing shall harm us. ఏ హాని మనకు కలగదు. That is the promise of God. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానము. In this, especially in these dark days, ప్రత్యేకించి ఈ యొక్క అంధకార దినాలలో God will protect us. దేవుడే మనలను కాపాడుతాడండి. No virus will touch us. ఏ యొక్క వైరస్ కూడా మనలను ముట్టదు. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. It is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉంది. Hallelujah. హల్లెలూయా. Seventh weapon, అయితే 7వ ఆయుధము according to the scripture, ఈ యొక్క లేఖన భాగంలో మీరు చూస్తే seventh weapon is prayer. 7వ ఆయుధము అది ప్రార్థన అయి ఉంది. So very, very important weapon. అయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆయుధమై ఉంది. Jesus says యేసే అంటూ ఉన్నారు in Matthew chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయములో, ask, seek and knock. అడుగుడి, వెతకుడి, తట్టుడి. Those who ask, ఎవరైతే అడుగుతారో it will be given to them. వారికి ఇవ్వబడుతుంది. Those who seek, ఎవరైతే వెతుకుతారో it will be given to them. వారికి దొరుకుతుంది. Those who knock, ఎవరైతే తట్టుతారో it will be open to them. అది వారికి తెరవబడుతుంది. So prayer is powerful weapon, beloved. అందుకే ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ఆయుధముగా ఉంది. So we can ask God anything, దేవుణ్ణి మనం ఏదైనా కూడా అడగవచ్చు. anywhere, ఎక్కడైనా కూడా అడగవచ్చు. any situation, ఎటువంటి పరిస్థితుల్లో కూడా, any place, ఏ ప్రాంతంలో అయినా కూడా we can ask God. దేవుణ్ణి మనం అడగవచ్చు. Hallelujah. హల్లెలూయా. Because it is powerful weapon, beloved. ఎందుకంటే ఇది శక్తివంతమైనటువంటి ఆయుధమై ఉంది. If you need financial blessing, మీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి దీవెనలు కావాలనుకుంటే you have to ask God. మీరు దేవుణ్ణి అడగాలి. Hallelujah. హల్లెలూయా. If you need any healing, మీకు స్వస్థత కావాలంటే you can ask God. మీరు దేవుని అడగవచ్చు. If you need any solution for your family problem, మీ యొక్క కుటుంబ సమస్యకు ఎటువంటి పరిష్కారం అవసరం ఉన్నా ask God. మీరు దేవుని అడగండి. Hallelujah. హల్లెలూయా. Because God will give. ఎందుకంటే దేవుడు అనుగ్రహిస్తాడు. Whatever we ask, మనం ఏదైతే అడుగుతామో ask God. దేవుణ్ణి మనం అడగాలి. Once I was preaching in the church, ఒకసారి నేను మా యొక్క సంఘములో నేను బోధిస్తున్నాను. I told them, వారితో నేను ఈ విధంగా అన్నాను, take one paper, ఒక పేపర్ మీరు తీసుకోండి, list out all your prayer items. మీ యొక్క ప్రార్థన విన్నపములన్నీ కూడా మీరు రాసుకోనండి. And my wife also listed all the written on her paper. నా యొక్క భార్య కూడా తన యొక్క ప్రార్థన విన్నపాలన్నీ కూడా పేపర్ మీద రాసి ఉంచింది. Oh, there are more than 20 petitions. అక్కడ 20కు పైగా ఆ యొక్క విన్నపాలు ఉన్నాయి. So we started asking God. దేవుని మేమందరం కూడా అడగటం ప్రారంభించాం. My wife started praying to God, నా భార్య కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది, one after the other. ఒకదాని తర్వాత ఒకటి. So slowly, ఆ నెమ్మదిగా in few years time, కొన్ని సంవత్సరాల్లోనే all the 20 items which we wrote, ఎక్కడైతే మేము ఆ యొక్క 21 ప్రార్థన విన్నపాలు రాసుకున్నామో everything was answered. అవన్నిటి కూడా అవి మరి నెరవేర్చబడ్డాయండి. Hallelujah. హల్లెలూయా. Why I am telling, beloved? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే Prayer is a weapon. ప్రార్థన ఆయుధముగా పనిచేస్తుంది. Lot of people, they don't understand this truth. అయితే ఈ సత్యమును చాలా మంది గమనించరు. So some people will be like this. కొంతమంది ఈ విధంగా ఉంటారు, Oh, those others are being blessed. ఇతరులు అయితే దీవించబడుతున్నారు, Oh, why I am not being blessed? నేనెందుకని ఇంకాను ఆశీర్వదించబడట్లేదు. They will try to compare with others ఇతరులతో వారు మరి పోల్చుకుంటూ ఉంటారు, and struggle in their life. వారి జీవితంలో ఇంకా ఇబ్బందుల్లో ఉంటారు. There will be a lot of competition in their life. వారి జీవితంలో ఈ పోటీతనం అనేది ఉంటుంది. So it's very, very struggle, beloved. అది ఎంతో మరి కష్టకరమైనటువంటి పరిస్థితి. Instead of praying, ప్రార్థనకు బదులుగా, instead of using this weapon, ఈ ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి బదులుగా they will try to struggle in their life. వారి జీవితంలో ఇబ్బందుల్లోనే ఉంటారు. Listen carefully, beloved. జాగ్రత్తగా మాటలు వినండి. Prayer is the powerful weapon. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధము. Use in your life. మీ జీవితంలో మీరు ఉపయోగించుకోవాలి. If you are struggling with your health, మీ ఆరోగ్యం విషయంలో మీరు సమస్యలు ఎదుర్కొంటుంటే use this weapon. ఈ ఆయుధమును మీరు ఉపయోగించండి. Prayer from below. కింద నుండి ప్రార్థన
power from above. పై నుండి శక్తి దిగి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Use this weapon in your life. మీ జీవితంలో ఈ ఆయుధమును మీరు ఉపయోగించుకోనండి. You will see success. మీరు తప్పనిసరిగా విజయమును చూస్తారు. If you look at 8th weapon, అయితే 8వ ఆయుధమును మీరు చూస్తే, the final one, చివరి యొక్క ఆయుధము perseverance is one of the weapon. పరిపూర్ణ పట్టుదల ఒక ఆయుధముగా ఉంది. Lot of people in their life, అనేక మంది వారి యొక్క జీవితంలో, if nothing happens in their life, వారి జీవితంలో ఏది జరగకుండా ఉన్నట్లయితే they will give up, beloved, వారు విసిగిపోతారు. and they will give up their faith. వారి విశ్వాసములో వారు విసిగిపోతారు. Listen carefully, beloved. జాగ్రత్తగా మాటలు వినండి. They don't have determination and perseverance. వారు పట్టుదల, పరిపూర్ణ పట్టుదల ఏమాత్రం కలిగి ఉండరు. God is a blesser. దేవుడు దీవించే వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. One day ఒక రోజున you will see a result in your life. మీ జీవితంలో మీరు ఫలితమును చూస్తారు. One day ఒక రోజున you will see child in your life. మీ యొక్క జీవితంలో మీకు సంతానం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. One day అయితే ఒక రోజున you will see your own house in your life. మీ జీవితంలో మీరు ఒక సొంత గృహము కలిగి ఉంటారు. One day ఒక రోజు you will see car in your life. మీ జీవితంలో మీకు సొంత కారు ఉంటుంది. One day ఒక రోజు you will see motorbike in your మీ life. జీవితంలో మీకు ఒక మోటార్ బైక్ ఉంటుంది. One day ఒక రోజు you will see blessings in your మీ life. జీవితంలో మీరు ఆశీర్వాదాలు చూస్తారు. You need to have perseverance. అయితే మీరు పరిపూర్ణ పట్టుదల కలిగి ఉండాలి. This weapon, ఈ యొక్క ఆయుధము it's very useful in our life. చాలా ఉపయోగకరమైనటువంటి ఆయుధముగా ఉంది మన జీవితంలో. Lot of people, అనేక మంది they want everything like instant coffee. ఇన్స్టెంట్ కాఫీ లాగా ప్రతిది కూడా వెంటనే కావాలనుకుంటారు. So it will not happen, beloved. గమనించండి, ఆ విధంగా జరగదు. God will test us in our lives. మన జీవితంలో దేవుడు మనలను పరీక్షిస్తాడు. In every area of our situation, మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా God will see how we are living. మనం ఎలా జీవిస్తున్నామో దేవుడైతే గమనిస్తాడు. So we need to have perseverance అందుకే మనము పట్టుదల, పరిపూర్ణ పట్టుదల కలిగి ఉండాలి. in every area of our life. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా We need to have perseverance. మనము పరిపూర్ణ పట్టుదల కలిగి ఉండాలి. Very, very important weapons we learned, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆయుధములను మనం నేర్చుకున్నాం. Number 1, మొదటిది truth. సత్యము, Number 2, righteousness. రెండవది నీతి, Number 3, peace. మూడవది సమాధానము, Number 4, faith. నాలుగవది విశ్వాసము, Number 5, salvation. ఐదవది రక్షణ, Number 6, word of God. ఆరవది దేవుని వాక్యము, Number 7, prayer. ఏడవది ప్రార్థన, Number 8, perseverance. 8 ఆ యొక్క పరిపూర్ణ పట్టుదల. So these 8 weapons ఈ యొక్క 8 ఆయుధములు కూడా in our day-to-day life, మన అనుదిన జీవితములో if we use, వాటిని కనుక మనం ఉపయోగించుకుంటే we will see success in our life. మన జీవితంలో అభివృద్ధిని, విజయమును మనం చూడగలుగుతాం. We will see victory over enemy. శత్రువు మీద విజయమును మీరు చూడగలుగుతారు. Don't worry. మీరు చింతించవద్దు ఏమాత్రం కూడా. In any area, ఏ విషయములో అయినా కూడా use this weapon. ఈ ఆయుధములను మీరు ఉపయోగించండి. Especially in this pandemic situation, ప్రత్యేకించి ఈ యొక్క పాండమిక్ పరిస్థితుల్లో you will have to use these weapons. మీరైతే ఈ యొక్క ఆయుధములను మీరు ఉపయోగించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. It's all God's weapons. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవే. What a wonderful God we serve. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నామండి. I'm going to pray for you each and every, ప్రతి ఒక్కరి నిమిత్తం ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. so that the weapons of God will come in your life. దేవుని ఆయుధాలు మీ జీవితంలో వచ్చును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for these weapons, Lord. ఈ యొక్క ఆయుధములను బట్టి మీకు వందనాలు. What a wonderful weapons, Lord. ఎంత గొప్ప ఆయుధములు మీరు ఇచ్చి ఉన్నారు. Would you help us to use in our life, మా జీవితంలో వీటిని ఉపయోగించుకోవడానికి మీరే మాకు సహాయం దయచేయండి. to pull down strong fortresses, ఆ యొక్క దుర్గములను పడద్రోయుటకు, any kind of disturbance, ఎటువంటి ఇబ్బంది సమస్యలైనా కూడా, any kind of struggle, Lord. ఏ రకమైనటువంటి సమస్య అయినా కూడా Would you help us, Lord, మీరే మాకు సహాయం దయచేయండి దేవా. to use these weapons, Lord. ఈ యొక్క ఆయుధములను మేము ఉపయోగించడానికి సహాయం చేయండి. Pray for each and everyone. ప్రతి ఒక్కరి నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. Lord, let these weapons work in our life. మా జీవితంలో ఈ ఆయుధములు పనిచేయను గాక. Help us, Lord. మీరే సహాయం దయచేయండి దేవా. Give each and everyone ప్రతి
ఒక్కరికి మీరు దయచేయండి. success in their lives, వారి జీవితంలో విజయమును మీరు ఇవ్వండి. so that all the attacks, arrows of the enemy will be pulled down. ప్రతి ఒక్క మరి దుష్టుని యొక్క బాణములు అవన్నీ కూడా పడిపోను గాక సహాయం చేయండి. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you for these weapons. ఈ యొక్క ఆయుధములను బట్టి మీకు వందనాలు. They're very divinely powerful. ఎంతో దైవిక శక్తి కలిగిన ఈ ఆయుధములను బట్టి మీకు వందనాలు. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.